హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనకి లేజీగా ఉన్నప్పుడు ఏం వండుకోవడం ఓపిక లేనప్పుడు ఇలాంటి ఒక రైస్ చేసుకొని తినండి. మన స్టమక్ ఫుల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఇది వచ్చేసి కర్డ్ రైస్ అనమాట. దీనికి కావాల్సిన చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. వేడి అన్నం తీసుకున్నాను నేను, పోపు చేశాను, తాలింపు పెట్టేశాను. దానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి పోపు చేసి పక్కన పెట్టేశాను. ఈ రైస్లో పెరుగు మిక్స్ చేశాను, పెరుగు సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ అయిన తర్వాత మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం లూజ్గా తినాలనుకుంటే. నాకు కొంచెం లూజ్గా తినడం ఇష్టం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. అండ్ లాస్ట్కి వచ్చేసి మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, అది వేసి మిక్స్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, స్టమక్ ఫుల్ అయిపోతుంది, ప్లస్ మనకు లైట్గా కూడా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మనకు యాసిడిటీ అయినప్పుడు, పొట్ట ఇరిటేషన్గా ఉన్నప్పుడు ఆ టైంలో ఇలా ట్రై చేయండి. ఏ కూరలు తినాలనిపించట్లేదు, ఏది తిన్నా ఇష్టం అనిపించట్లేదు అన్నప్పుడు ఇలాంటి ఒక రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మిక్స్ చేసుకున్నాక ఇట్లా ఉంటుంది. ఓకేనా? బాయ్.